దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా కొనసాగుతున్నాం? దేవునిలో బలవంతులుగా కొనసాగవలసిన వాళ్ళు ఒక్క వారం పాస్టర్ గారు మన ఇంటిని దర్శించకపోతే బలహీనపడిపోతారా? ఒక ఫోన్ చేయకపోతే బలహీనపడిపోతారా? ఒక జ్వరం వస్తే బలహీనపడిపోతారా? కష్టం వచ్చింది, ఎవరో పట్టించుకోలేదండి, నాకెవరో ఫోన్ చేయలేదండి అంటే బలహీనపడిపోతారా? ఆ కష్టం వచ్చిన సంగతి మిగిలిన వారికి తెలియజేయాలి కదా. ఎందుకంటే మీకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, గత రాత్రి ఇబ్బంది అయిందని ఎవరికి తెలుస్తుంది? ఎవరో ఒకరికి ఫోన్ చేసి బాగాలేదు పాస్టర్ గారికి కబురు చెప్పండి, మా కోసం ప్రార్థన చేయమనండి, గత రాత్రి ఇది జరిగిందని చెప్పడం సరి అయిన పద్ధతి కదా. అసలు ఎవరితోనూ చెప్పకుండా గుట్టుగా దానిని ఉంచేసి మాకింత కష్టం వచ్చింది, మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు, మమ్మల్ని ఎవరు పలకరించారు, మా ఇంటికి ఎవరు వచ్చారు, ఇదేనా సేవ అంటేను, ఇదేనా దైవ సేవకుడు చేయవలసింది, ఇదేనా సంఘంలో ఉన్న విశ్వాసులు చేయవలసిందంటే ఎలాగూ? కొన్నిసార్లు చెయ్యాలి, కొన్నిసార్లు వాళ్ళు కూడా చేసి జరుగుతూ ఉన్న సంగతులు చెప్పాలి. అది విశ్వాస సంబంధమైన బలమునకు, స్థిరత్వమునకు, మంచితనమునకు సూచన కదా. ప్రతిదానికి అభ్యంతర పడిపోతే ఎంతకాలం బ్రతుకుతాను చెప్పండి? ప్రతిరోజు అభ్యంతరమే, ప్రతి ఆదివారం అభ్యంతరమే, ప్రతి శుక్రవారం అభ్యంతరమే. ఇంకా వాళ్ళకి మనశ్శాంతి ఏముంటుంది? దేవునిలో పౌరుషముగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, మెలకువగా ఉండాలి, దైవ సంబంధితమైన సంగతులను అద్భుతంగా అనుసరించేవారుగా ఉండాలి. ఈ పద్ధతులను పాటించమని చెబుతున్నాడు. దేవుని ప్రజలమైన మనం ఇలాంటి సుగుణాలను మనమును పొందుకొని అనేక మందికి ఆదర్శంగా ఉందాం. ఇప్పటికే వీటిని అనుసరించి జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్న వారిని అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.